నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారం నాడు సమకూడడం యుక్తమే. ఎందుకు అంటే ఆ రోజున యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడు. క్రొత్త యుగం ఉదయింపజేశాడు. వారంలో మొదటి రోజు ఆదివారం. రొట్టె విరుచుటకు పౌలు ఇతర విశ్వాసులతో కూడుకున్నాడు. ఈ సాంప్రదాయం క్రీస్తు పునరుద్ధానుడై ఆరోహణుడైన తరువాత వెంటనే ఆరంభమైంది. పౌలు మరుసటి రోజు వెళ్ళిపోతున్నాడు కాబట్టి అర్ధరాత్రి వరకు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42 మరియు 46 వచనాలలో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 నియమాలు ఆరంభ క్రైస్తవ్యంలోని ప్రాధాన్యతను మనకు చూపుతూ ఉన్నాయి. నేటి సంఘానికి కూడా ఈ సాధనలు సామాన్యమైనవిగా భావించాలి. అపోస్తుల బోధ కూడా బహుశా పెంతుకోస్తులో పేతురు సందేశాన్ని పోలి ఉండవచ్చు. అంటే ప్రత్యక్ష సాక్ష్యాలను బట్టి, పాత నిబంధన ప్రవచనాలను బట్టి క్రీస్తును తెలియపరచడం పైనే దృష్టి పెట్టాడని మనం అర్థం చేసుకోవాలి. అది క్రైస్తవులు క్షేమాభివృద్ధి, ప్రార్థన, హెచ్చరికల కోసం క్రమంగా కూడుకునేవారు. ఆరంభ క్రైస్తవ కూడికలు 2 చోట్ల జరిగేవి: దేవాలయము మరియు విశ్వాసుల యొక్క గృహాలు. ఈ వచనాలలో ఉన్న ఆ విశ్వాసులు శుభవార్తను విని దానిని నమ్మమని చెప్పి తమ సొంత మార్గాలకు వెళ్ళలేదు. వారు ఇతరులను యేసు ఆదేశించినట్లుగా శిష్యులనుగా చేసి వారికి ఉపదేశం ఇచ్చేవారు. విశ్వాసులను స్థానిక సంఘంగా కూడగొడుతూ యేసు ప్రభు కృపలో, జ్ఞానంలో ఎదిగేలా వారికి ఉపదేశించేవారు. క్రైస్తవ ఎదుగుదలకు, సేవ అభివృద్ధికి సహవాసం క్రీస్తుతోనూ ఆయన ప్రజలతోనూ చాలా అవసరం. సహవాసం అంటే మనసులో, హృదయంలో ఉన్న వాటిని ఇతరులకు బయటపెట్టడం, వారితో సేవలో, క్రైస్తవ పోరాటాలలో, కష్టాలలో, సంతోషాలలో పాల్గొనడం, క్రీస్తులాగా ప్రేమించడం, క్రీస్తును గురించిన విషయాలను ఒకరితో ఒకరు మాట్లాడడం. రొట్టె విరుచుటలో బహుశా భోజన సహవాసంతో పాటు ప్రభురాత్రి భోజన సహవాసం కూడా ఉండేది. ఆమేన్.